ఎర్లీ మార్నింగ్ 6 తర్వాత అయితే స్టోర్ ఓపెన్ చేసి అయితే కూర్చున్నాను. ఈ రోజు సండే. ప్రతి సండే నాకు పెద్ద టాస్క్ అయితే అయిపోతుంది. ఎందుకంటే చర్చికి వెళ్ళడానికి సమయం అనేది సరిపోవడం లేదు. ఎలాగైనా ఈ రోజైనా సరే ఎర్లీగా వెళ్దామని చెప్పేసి వర్క్ అంతా ఫినిష్ చేసేసాను. టైం అయితే అరౌండ్ 10 అయితే అవుతుంది. ఇంకా స్టాఫ్ అయితే ఎవరు రాలేదు. ఆకలి అవుతుంది. టిఫిన్ చేసే టైం కూడా ఉంటుందో లేదని ఒక మంచి చాక్లెట్ అయితే తిన్నాను. ఇక ఫ్రెండ్ బైక్ అయితే ఎక్కేసి బస్ ఎక్కడానికి వచ్చాను. బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఒక బస్ అయితే వచ్చింది, బట్ అది మా ఊరిది అయితే కాదు. సో ఇంకా ఎదురు చూడాల్సి వచ్చింది. ఎంతసేపు చూసినా కానీ బస్ అయితే రావట్లేదు. చాలా చిరాకు ఇంకా కోపంగా కూడా ఉంది. ఎలాగైతే నేను 11కి బస్ అయితే వచ్చింది. గుంటూరులో ఈ చర్చి ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. చాలా ఫేమస్ చర్చ్ కదా, నాకు తెలిసి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఇంకా ఇంటికైతే వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వెంటనే ఫ్రెష్ అయ్యి చర్చ్కి వెళ్ళడానికి బైక్ తీసుకోవడానికి అయితే వచ్చాను. ఫ్రెండ్ దగ్గర బైక్ తీసుకుని చర్చ్ దగ్గరికి అయితే వచ్చి ఇంకొకరిని బైక్ పై ఎక్కించుకొని తీసుకుని వెళ్ళాలి. చర్చ్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి ఇంకొక చోటకి అయితే వెళ్ళాలి. ఇక చర్చ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ ఏం టిఫిన్ చేయలేదు కాబట్టి పిచ్చిగా అయితే ఆకలేసేస్తుంది. 2 PM కి అయితే లంచ్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి మమ్మీ వేసిన 2 దోశ అండ్ కొంచెం రైస్, నాన్ వెజ్ కర్రీతో అయితే లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. లంచ్ తిన్నాక కొంతసేపు నిద్రపోయి ఇక ఈవినింగ్ టైంలో అయితే ఫ్రెండ్స్ తో పాటు సరదాగా మా ఊర్లో తిరగడానికి అయితే వెళ్తున్నాం. సండే మార్కెట్ లాగా మా ఊరు అయితే తయారైపోయింది. ఎక్కడ చూసినా కానీ బట్టలు అండ్ కూరగాయలు ఇలాంటి కొన్ని ఐటమ్స్ అయితే అమ్ముతూ ఉంటారు. రాజధానిలో పనులు చేయడానికి బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా సండే టైంలో వచ్చి వారికి కావాల్సినవన్నీ తీసుకొని వెళ్ళిపోతూ అయితే ఉంటారు. ఇక్కడ బట్టల షాప్ దగ్గర చూడండి, బట్టలు అయితే అమ్ముతూ ఉంటారు. చూడండి ఎంతమంది అయితే ఉన్నారు. ఇక పిచ్చి టీ అయితే ఒకటి తాగేసి ఇంటికైతే వచ్చేసాం. ఇక మళ్ళీ డ్యూటీకి వెళ్లాల్సిన టైం అయితే వచ్చేసింది. ఈవినింగ్ కొంచెం కర్డ్ రైస్ అయితే తిన్నాను. ఇక వెంటనే సెంటర్కి వెళ్ళి బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు బస్ అయితే వెంటనే వచ్చింది. ఇక బస్ ఎక్కేసి గుంటూరులో అయితే బస్ దిగాను. చూసుకున్నట్లయితే దీపావళికి షాప్స్ అయితే పెట్టేశారు. ఆ స్టోర్ పక్కన కూడా షాప్ పెట్టేశారు. డ్యూటీకి వచ్చేసి అటెండెన్స్ అయితే వేసేసుకున్నాను. డ్యూటీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకొన్ని రిపోర్ట్స్ అయితే ఎక్కించాలి. రిపోర్ట్స్ ఎక్కించేసరికి 1 అయితే దాటిపోయింది. ఇక చాలా అయితే నిద్ర వస్తుంది. మార్నింగ్ టైంలో కూడా ఎక్కువసేపు అయితే నిద్రపోలేదు. సో నిద్ర వచ్చేస్తుంది. ఈ డే వ్లాగ్ లో అయితే ఇంతే. రేపటి వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్.